అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్. నేను మీ యాంకర్ రోజా. ఈ రోజు మనతో పాటు డాక్టర్ దీప్తి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో మ్యామ్. హలో అండి రోజా గారు. యా మ్యామ్, ఈ మధ్య ఫిల్లర్స్ వీటి గురించి ఎక్కువగా వింటున్నాం. అంటే ఫేస్ లో గ్లో రావాలన్నా, అంటే మన స్కిన్ కన్సర్న్స్ ఏముంటే మనం ఫిల్లర్స్ ని ప్రిఫర్ చేయొచ్చు. నేను బ్లైండ్గా వెళ్ళిపోయి అదే మార్కెట్లో కొత్తగా వచ్చింది కదా, నేను కూడా అందంగా అయిపోతాను అని చెప్పేసి అలా వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. ఎందుకంటే ఫిల్లర్స్ అనేవి మామూలుగా బ్యూటీషియన్స్ ఇచ్చే ట్రీట్మెంట్స్ కాదండి. ఎయిదర్ సర్జన్స్ ఆర్ డర్మటాలజిస్ట్ ఇస్తూ ఉంటారు. సో యు ఆర్ అండర్ సేఫ్ హ్యాండ్స్. ఒకటి, అన్నెసెసరీగా అయితే ఇవ్వరు. రెండవది, ఏ కన్సర్న్స్ కి వెళ్ళొచ్చు అన్నారు కదా. మామూలుగా స్కిన్ కొంచెం ఏజింగ్ అవుతుంది అనిపించినప్పుడు మైక్రో ఫిల్లర్స్ లాంటివి స్కిన్ క్వాలిటీని చాలా బాగా ఇంప్రూవ్ చేయగలవు. ఎలా ఎగ్జాంపుల్ చెప్తాను. ఫిల్లర్స్ అయినా మైక్రో ఫిల్లర్స్ అయినా, ఒక దిండు ఉంది పిల్లో, రోజు మనం వాడి 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 కొన్నాళ్ళకి అది ఇదివరకు ఇలా ఫ్లఫీగా ఉంటుంది కదా, అనిగిపోయి ఫ్లాట్ గా అవుతుంది. సో దానికి అప్పుడు దాన్ని ఫిల్ చేసుకోవాలి అంటే కొంచెం వాల్యూమ్ యాడ్ అవ్వాలి. అంటే ఇంకొంత స్పంజో దూదో ఏదో ఒకటి అందులోకి కూరితే మళ్ళీ ఆ పాత షేప్ వచ్చేస్తుంది. ఇదే ఎగ్జాంపుల్ ని మన ఫేస్ కి పెట్టండి. ఏజింగ్ లో ఏమవుతుంది? ఫ్యాట్ లాస్ అవుతుంది, మజిల్ టోన్ తగ్గిపోతుంది. ముఖ్యంగా ఫేస్కి ఏం యోగాలు అలా చెయ్యం కదా మనం జనరల్గా. సో డైటింగ్ ఎక్కువ చేసేసి బాగా సడన్గా బక్కగా అయిపోయిన వాళ్ళకి సాగింగ్ ఉంటుంది. ఈ ఫోల్డ్స్ ఎక్కువ నోటీసబుల్గా ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఇవన్నీ జారుతున్నప్పుడు జరిగే చర్యలు. ఇక్కడ కళ్ళు పీక్కుపోయి గుంటలు ఏర్పడడం, ఇవి ఏజింగ్ సైన్స్. ఇవి ఏ దశలోనైనా రకరకాల ఏజింగ్ వల్లే అవ్వాలని లేదు కదా. ఓవర్గా డైటింగ్ చేసేసి కొన్నాళ్ళు కార్బ్స్ మానేసేస్తూ ఉంటారు కొంతమంది. ఏదో ఒక పర్టికులర్ డైట్ నమ్ముకొని ఉంటారు. నీటి శాతం తగ్గిపోవడము, ఐరన్ తగ్గిపోవడము, న్యాచురల్గానే ఏజింగ్ మొదలైనప్పుడు కళ్ళ కింద గుంటలు, బుగ్గలు ఫ్లాట్గా అయిపోవడం, చీక్ ఫ్లాట్గా అయిపోవడం, ఇక్కడ స్కిన్ వేలాడుతూ కనిపించడం, ఇవి ఈ ఫోల్డ్స్ ఎక్కువగా కనిపించడం. ఇలాంటప్పుడు వాటిని మళ్ళీ ఆ వాల్యూమ్ని రెస్టోర్ చేయడానికి ఫిల్లర్స్ ఎక్సలెంట్గా పనిచేస్తాయి. సో ఆ వాల్యూమ్ని నింపాలి అంటే మనం ఏ గాలి కొట్టగలము, ఎలా ఈ గుంతల్ని ఎలా పైకి తీసుకురాగలము అంటే ఈ హైగ్రోస్కోపిక్ నేచర్ అంటారు. అంటే చుట్టూ ఉన్న తేమని అది చక్కగా అబ్జర్వ్ చేసుకొని ఈ ఏరియాని ఇక్కడ ఇచ్చామనుకోండి ఫిల్లర్, అక్కడ తేమని ఇమిడి పట్టుకోగల కెపాసిటీ ఈ ఫిల్లర్స్కి ఉంటుంది. వీటిలో హైలోరినిక్ యాసిడ్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఈ హైలోరినిక్ యాసిడ్ నేచర్ ఏంటి అంటే తేమని అట్టి పెట్టడం. అట్లా స్పంజ్ లాగా అనుకోండి, ఇక్కడ తడి ఉంది, స్పంజ్ ఇక్కడ పెడితే లాగే తేమ లాక్కుంటుంది. మన తేమ తడారిపోయినప్పుడే ఈ ఏజింగ్ సైన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఆ తేమని ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఫిల్లర్స్ హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఏదైనా టెంపరీ అండి, ఫర్ ఎవర్ పర్మనెంట్ అయితే కాదు ఇది. బట్ ప్రతి నెల నేను ట్రీట్మెంట్స్ తీసుకొని స్కిన్ని మెయింటైన్ చేయలేను అన్న పక్షంలో సంవత్సరంన్నరకో ఒకసారి ఈ ఫిల్లర్స్ తీసుకోవడం వల్ల ఫేస్ మంచి యూత్ఫుల్ లుక్, వాల్యూమ్ రెస్టోర్ అవ్వడం, ఫుల్నెస్, ఈ చీక్స్ కాస్త లిఫ్ట్ అయి ఉన్నట్టు ఉండడము, కళ్ళ కింద బ్రైట్గా కనిపించడము, ఇవి సాధ్యమే. సో ఫిల్లర్స్ ఈ రకంగా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో అంటే నాకు ఇట్లా అనిపిస్తుంది అన్నప్పుడు నేను ఒకసారి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, డాక్టర్ నేను నాకు ఇది కావాలి అని మనం డైరెక్ట్ అడగచ్చు. మైక్రో ఫిల్లర్స్ లాంటివి అయితే ఖచ్చితంగా ఎవరైనా వాడచ్చు. అంటే ఇవి ప్రాపర్ పూర్తి ఫిల్లర్స్ కాకుండా స్కిన్ క్వాలిటీని ఎన్హాన్స్ చేసేవి, బౌన్స్ బ్యాక్ చేసేవి. ఎగ్జాంపుల్ అండి, కిస్మిస్ ఉంది, ఎండు ద్రాక్ష, ఫ్రెష్ ద్రాక్ష ఉంది. డిఫరెన్స్ ఏంటి? ఎండిపోయింది. చాలా తెలుస్తుంది మ్యామ్. దీనికి ముడతలు ఎక్కువ కనబడతా ఉంటాయి. ఆ ముడతలు లాంటివి ఇప్పుడు ఇందాక చెప్పుకునే ఈ గుంతలు, సొట్టబుగ్గులు, ఈ గీతలు లేవు, కానీ సన్న సన్న ముడతలు లాంటివి మొదలైనవి. బాడీ నుంచి తేమ వెళ్ళిపోవడం వల్ల, తడారిపోవడం వల్ల జరిగిన ఆ డ్యామేజ్ లాంటి వాటికి మనం డైరెక్ట్గా అడగచ్చు. ఫిల్లర్స్ ఏమైనా హెల్ప్ అవుతాయా? డ్రై అయిపోయి రింకిల్స్ బాగా కనబడుతున్నాయి, ఈ ఏరియాని గమనించుకున్నారా? డ్రై అయినా కొద్దీ మనకి ఇక్కడ ఒకలాంటి ముడతల్లాగా వచ్చేస్తుంటాయి త్వరగా. మనం ఏం చేస్తాం, టెంపరీగా మాయిశ్చరైజర్ లాంటివి పైన రాసేసి అప్పటికి మాస్క్ చేసేస్తున్నాం. బట్ ఇంటర్నల్గా మనం ఏమి దాన్ని ఇమిడి పట్టట్లా. ఫ్యాన్ కింద కూర్చుంటే తడారిపోతుంది, చెవటార్పుకుందామని వెళ్తే న్యాచురల్ తేమ కూడా వెళ్ళిపోతుంది. ఎండలోకి వెళ్ళినా, గాలికి వెళ్ళినా, బాడీ డిహైడ్రేట్ అయినా, వాటికి మైక్రోఫిల్లర్స్ లాంటివి అయితే క్యాజువల్గా యూ కెన్ గో అండ్ ఆస్క్. వీటికి కూడా చాలా వరకు కళ్ళ కింద గుంతలు ఉన్నప్పుడు అట్లా యూ కెన్ ఆస్క్.
మన క్రౌన్స్లో అయితే సర్జన్స్ చేస్తారండి ఫిల్లర్స్ ఇట్లాంటివి. సో సేఫ్ చేసుకోవచ్చు. అంటే చేసుకోవచ్చా, అంత అవసరమా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే ఎంత వాల్యూమ్ అవసరమో అంతవరకే ఆ ఏరియాని బట్టి ఇచ్చినప్పుడు సేఫ్ సర్జన్స్ చేతిలో సేఫ్గా ఉంటాం. మ్యామ్ కొంతమంది డౌట్ ఉంటుంది, ఏమైనా పెయిన్ఫుల్ ఉంటుంది, ఎందుకంటే మనకి ఇక్కడ ఇలా ఇంజెక్ట్ చేస్తాం కదా, పెయిన్ఫుల్ ఉంటుంది అండ్ మీరు అన్నట్టు నెక్స్ట్ దాని తర్వాత వేరైనా కేర్ తీసుకోవాల్సి ఉంటుందా ఫేస్ మీద, దాని గురించి కూడా కొంచెం చెప్పండి. ఎస్ అండి, పోస్ట్ కేర్ అనేది ఏ కాస్మెటిక్ ట్రీట్మెంట్కైనా అవసరమే. చేయాల్సిందంతా చేసి మళ్ళీ పైనుంచి డిహైడ్రేట్ అయ్యే పనులు, ఎండలో తిరిగి సన్ స్క్రీన్ వాడకుండా ఉండే పనులు మనం చేయకూడదు. బేసిక్ మెయింటెనెన్స్ చేసుకోవడం ఎంతైనా మంచిదేనండి. బేసిక్ మెయింటెనెన్స్ ఎవరికైనా ఏంటి, హైడ్రా ఫేషియల్స్, మెడికేటెడ్ ఫేషియల్స్ లాంటివి ఇవి చేసుకోవచ్చు. కాకపోతే ఇమీడియట్గా దాన్ని టచ్ చేయకపోవడం బెటర్ ఈ ఫిల్లర్స్ లాంటివి ఇచ్చినప్పుడు. ఇకపోతే పెయిన్ఫుల్ అన్నారు, అస్సలు పెయిన్ఫుల్ కాదు. లిటరల్లీ మీకు ఒక్క చోట ఇంజెక్ట్ చేస్తారు కదా, ఆ ఒక్క పిన్ పాయింట్ చోట కాస్త నంబింగ్ క్రీమో స్ప్రేనో చేస్తే మీకు అసలు గుచ్చిన విషయం కూడా తెలియదు. ఇమీడియట్ ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఉంటాయి, చాలా ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఉంటాయి. కాకపోతే చాలా మంది ఏంటంటే ఎక్కువ యూత్ఫుల్ గా కనిపించాలి అని, ఈ చీక్ బోన్ బాగా టైట్ గా ఉంటే యూత్ఫుల్ గా కనబడతారని, యాక్ట్రెస్ లో కరీనాకు ఉన్నట్టుగా కావాలని ఎక్కువ చేయించుకునే ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళకి అలా సెట్ అయింది, మనకి అలా కావాలి అంటే ఓవర్ ఫిల్లింగ్ అయిపోవడం వల్ల, మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం రాఖీ సెవెంత్ ఎఫెక్ట్ ఇలాంటివి వస్తాయి అనవసరంగా. అంటే యూ విల్ ఎండ్ అప్ లుకింగ్ లైక్ బఫూన్ లుక్ కూడా వచ్చేస్తుంది చెప్పాలంటే. కళ్ళు లోతుకి వెళ్ళిపోయినట్టుగా ఫిల్లర్స్ ఇస్తోంది, మనం గుంటలు పడ్డందుకు. ఈ గుంటలు ఫిల్ చేస్తూ బుగ్గలు కూడా ఎక్కువ చేసేసినప్పుడు, ఈ బొగ్గ ఎక్కువ అయినప్పుడు ఇది ఇంకా సంఖ్యన్ లాగా అనిపిస్తుంది, ఆ హాలోనెస్ ఎక్కువ తెలుస్తుంది. సో ఈ క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ సర్జన్ మీకు ఇది క్యాలిక్యులేటెడ్గా వాల్యూమ్ని డిసైడ్ చేసి ఇవ్వగలరు. ఎప్పుడు డోంట్ ఓవర్ డూ ఇట్. ఇఫ్ యూ నీడ్ ఇట్ ఒక 2 ఇన్స్టాల్మెంట్స్లో చేసుకోవడం బెటర్. ఫిల్లర్స్ ఫస్ట్ ఒకసారి చేసుకుని వారం తర్వాత ఎలా ఉందని చూసుకొని, అది ఇలా ఉండబోతుంది నెక్స్ట్, సో ఐ నీడ్ సమ్ మోర్ అని అప్పుడు ఆలోచించుకోండి. చాలా మంది అడిగేస్తూ ఉంటారండి, ఇవ్వండి అంటూ ఉంటారు. ప్రాపర్ సర్జన్ షుడ్ నో వేర్ టు స్టాప్. వాళ్ళకి కన్విన్స్ చేయగలగాలి ఇంకా చాలమ్మా అని. వాల్యూమ్ని బట్టి అమౌంట్ కదా అని చెప్తూ పోలేం కదండి. ఇట్ షుడ్ నాట్ ఎండ్ అప్ గివింగ్ యూ లైక్ ఏంటి ఇలా ఉంది అన్నట్టుగా ఉండకూడదు. ఏదో చేశారు, ఇంత బాగా ఎలా అయ్యారు, ఇంత ముద్దట్లు వస్తున్నారు అన్నట్టుగా ఉండాలి. స్కిన్ దట్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్. అంతేగాని వాళ్ళందరూ చేయించుకుంటున్నట్టుగా ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది అన్నట్టుగా ఉండకూడదు. సో ఆ ప్రపోర్షన్, ఆ వాల్యూమ్ అనలైజింగ్ ఇదంతా కూడా మంచి సర్జన్ అన్న వాళ్ళు బాగా చేస్తారండి. సో మీరు అన్నట్టు ఆ ఫిల్లర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మినిట్ మనం సన్ స్క్రీన్ అప్లై చేసుకొని మనం బేసిక్ కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే మ్యామ్, ఇన్ని మంత్స్ కి మళ్ళీ ఒకసారి తీసుకోవాలంటే ఒక సిట్టింగ్ లోనే మనకు గ్లో వచ్చేస్తుందా, లేదంటే వచ్చేస్తుందండి? జనరల్ గా వచ్చేస్తుంది. 8 months నుంచి 1.5 year వరకు అని చెప్తూ ఉంటారు, డిపెండింగ్ ఆన్ అవర్ మెయింటెనెన్స్. అగైన్ బాగా డైట్లు చేసేసి, అంటే ఫిల్లర్స్ వేసుకున్నాక అప్పుడు డైటింగ్ చేసి కొంచెం సాగింగ్ ఎక్కువ అయింది అనుకోండి, ఆల్రెడీ వేసిన ఫిల్లర్ ఒకటి న్యాయం చేయలేదు. సో ఇలాంటివి ఏమైనా ఉంటే మొత్తం అయిపోయినాక అవి చేయించుకోవడం అనేది తెలివైన పని. సో బిఫోర్ మనం డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు మన ప్రాబ్లం ఏంటి, మనం ఏం చేస్తున్నాం, సో మనకి ఏది నీడెడ్, మీ కన్సర్న్ ఏంటి, మీరు ఎక్కడ ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు, ఇవి ఎక్కువ కనబడుతుంటే ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారా, ఏంటి అసలు మనకేం కావాలి అనేది ముఖ్యం. ఏం కావాలనేది వాళ్ళు చెప్పాక ఎంత కావాలనేది వాళ్ళని డిసైడ్ చేయనివ్వాలి మనం, అంతే. ఇంకా పెట్టండి, ఇంకా వేయండి అంటూ ఉంటారు. అంటే ఒక్కసారి చేయించుకున్నాక దాని పట్ల ఆసక్తి పెరిగినప్పుడు అది ఎంత ఉంటే అంత బెటర్, ఊరికూరికి తిరగక్కర్లేదు 1 year వరకు అనే ఫీలింగ్తో కూడా చాలా మంది ఫోర్స్ చేస్తూ ఉంటారు. అలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. సటిల్ గా చేసినప్పుడు చాలా అందంగా కనబడుతుందండి మొహము. మినిమల్ గా వెళ్ళండి ఎప్పుడు వెళ్ళినా. ఇప్పుడు ఫిల్లర్స్ లో ఈవెన్ లైక్ స్కిన్ టోన్ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? ఫిల్లర్ తో కొద్దిగా స్కిన్ టోన్ చేంజ్ అయినట్టుగా కనపడుతుంది. అదే చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఈ రోజే తెంపిన ద్రాక్ష, మొన్న తెంపిన ద్రాక్ష, నేను మరి ఎండు ద్రాక్ష అని కూడా చెప్పట్లేదు, 2-3 days డిఫరెన్స్. సో ఆ డిఫరెన్స్ ఇప్పుడు ఫుల్నెస్ ఉన్నప్పుడు కలర్ కూడా ఈవెన్ గా కనపడుతుంది. ఎప్పుడైతే ఇలా ముడుచుకుపోయిందో ముడతలున్న భాగము నలుపుగా, ఎత్తుగా ఉన్న భాగము బెటర్ గా కనబడుతుంది కదా. అలాగే ఫిల్లర్స్ విషయంలో కూడా కొంచెం కలర్ ఎన్హాన్స్మెంట్ కనపడుతుంది. ఫ్రెష్ వాల్యూమ్ పెంచుతున్నాం, ఇలా ముడుచుకుపోయి ఉన్నదాన్ని ఇలా గ్లో వచ్చేస్తుంది. అది ఆ స్మూత్నెస్, ఆ ఆల్రెడీ మనకు ఉన్న కలర్ ఎన్హాన్సింగ్ ఇదంతా ఫిల్లర్స్ తో కనపడుతుంది.
ఓకే మ్యామ్, ఇప్పుడు ఏజ్ కన్సర్న్ కూడా ఉంటుంది, అంటే ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు అన్నట్టు కూడా ఏదైనా ఉంటుందా అలా? ఉంటుందండి, మినిమం టీనేజ్ దాటాలి కదండి తీసుకోవాలంటే. పీపుల్ ఆస్క్ ఇప్పుడు ఇక్కడ ఇది చిన్ వి షేప్ కావాలన్నా, ఇవి జనరల్ గా అయితే ఏజింగ్ వాళ్ళకి ఇవి ఏజింగ్ సైన్స్ స్టార్ట్ అయినప్పుడు ఇవి తీసుకున్నప్పుడు చాలా డిఫరెన్స్ కనబడుతుంది. యంగ్స్టర్స్ లో అసలు అవసరమే ఉండదు, న్యాచురల్ గానే వాళ్ళకి స్కిన్ మంచిగా బౌన్సీగా ఉంటుంది, యూత్ఫుల్ గా ఉంటుంది. బట్ డిపెండింగ్ ఆన్ దట్ అట్లీస్ట్ టీనేజ్ వరకు అయితే వద్దు అని చెప్తూ ఉంటాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మ్యామ్, థ్యాంక్ యూ అండి.